పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టిలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సభకు సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎక్కువగా గిరిజనులు కలుస్తూ ఉన్నారు ఇవాళ పాదయాత్రలో. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? బిందు, ఇవాళ మధ్యాహ్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగానే పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి మెలియాపుట్టిలో బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున తిత్లీ తుఫాను బాధితులు అడుగడుగున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ ఆవేదన విన్నవించిన పరిస్థితి. 2 దఫాలుగా సాయం చేస్తామని ప్రకటించినా కనీసం చాలా గ్రామాలకైతే కనీసం పరామర్శించలేదు. మంచినీళ్ళు కూడా అందించిన పాపాన పోలేదని చెప్పి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా గిరిపుత్రులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అయితే ప్రభుత్వం పూర్తిగా తమను నిర్లక్ష్యం చేసిందన్న ఆవేదనతో అడుగడుగున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం జరగనున్న బహిరంగ సభ సంబంధించి ఏ సమస్యలు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, మనతో పాటు గత ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చింది అధికార తెలుగుదేశం పార్టీ, ఏ మేరకు నెరవేర్చిందో మనతో పాటు ఉన్నటువంటి స్థానిక నాయకులు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏ సమస్యలు ఇవాళ ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఈరోజు 2014లో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 500 హామీలతోటి ముందుకొచ్చి ప్రజల్ని మోసగించే కార్యక్రమంలో ఉంది. ఈ పాతపట్నం నియోజకవర్గం మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇవాళ పాతపట్నం నియోజకవర్గంలో ఒక ప్రధాన అంశంగా ఉన్న పేదలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 పడకల ఆసుపత్రి ఉన్నప్పుడు కూడా డాక్టర్లు లేక సామాన్య ప్రజలు చాలా ఇబ్బందిగా పాలవుతున్నారు. కనీసం పోస్ట్ మార్టంకే పనికొచ్చిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు. రెండో కార్యక్రమం ఏమంటే కాగువాడ రొంపవలస బ్రిడ్జి కడతానని శాంక్షన్ అయినప్పుడు కూడా ఈరోజు కూడా దానికి స్పందన లేదు. మూడవది, ఈ ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గం ఈ జిల్లాకి చిట్ట చివరిగైన ఈ నియోజకవర్గం కేంద్రం కింద పాలకొండ డివిజన్ కేంద్రం కింద మారుస్తామని చెప్పి పేపర్లకి మాటలకే పరిమితమైన ఈ తెలుగుదేశం ప్రభుత్వం నేటికి పట్టించుకోవడం లేదు. మొన్న జరిగిన తిత్లీ తుఫాను వల్ల ఒక ఎంపీలే కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్కన పలాస గ్రామంలో ఉండి కూడా ఈ పాతపట్నం నియోజకవర్గం తీవ్రంగా నష్టం జరిగినప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు జరపలేదు. ప్రభుత్వం అత్యున్నతమైన ఈ జిల్లాలో ప్రథమంగా విద్యాసంస్థగా పేరు పొందిన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం హెడ్ క్వార్టర్లో బాలికల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి దాని శాంక్షన్ అయిన పేపర్లో వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా మేము ఎన్నిసార్లు సమస్యలు తీసుకొచ్చిన, గ్రీవెన్సెల్లో ప్రకటించిన, ఎన్నిసార్లు మేము వినతి పత్రములు ఇచ్చిన ఈ బాలికల తాలూకా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం చాలా అనివార్యము. ఈ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం తెలుగుదేశం ఎలా మోసగించిందో తెలియజేయడానికి మేమందరం కంకణం కొట్టుకుని ముందుకు సాగుతూ ఆయనకి వినతి పత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్నో సమస్యలతో కూడుకున్న ఈ చిట్ట చివరకు ఈ జగన్మోహన్ రెడ్డి వల్లైనా మా కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో మంచి జరగాలని, ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు ఈ మన నాయకుడైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ కార్యక్రమాలను జయోపజయాలు జరుగుతాయని ముక్త కంఠంతో నమ్ముతున్నాం. ప్రధానంగా ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ? దాదాపు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి నియోజకవర్గం గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. ఏ మేరకు న్యాయం జరిగింది ప్రభుత్వంలో? మాది ఎల్లంపేట మండలం అండి. మాది కుమ్మవలస గ్రామ సర్పంచ్. నేను తిత్లీ తుఫాన్లో మాత్రం చాలా అన్యాయంగా జరిగిందండి. తెలుగుదేశం కార్యకర్తలకే 3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి కూడా 65 ఎకరాలు 50 ఎకరాల భూమి ఉన్నట్టుగా రాపించుకొని వాళ్ళ పేరున డబ్బులు కూడా తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అండి. అది కరెక్ట్గా ప్రభుత్వం వారు కూడా ఇంతవరకు దానికి ఎంక్వైరీ కానీ ఎన్నిసార్లు ఎంక్వైరీ పెట్టినా సరే ఎంక్వైరీ చేసి సరైన నిబంధనలు కూడా చేసిన పాపాన పోలేదు. తర్వాత ఎన్నో హామీలు ఇచ్చింది. తర్వాత ఎల్లంపేట మండలంకి 38 మండలాల్లో కూడా ఆదర్శ మండలంగా తీసుకుంటామనేసి మా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఎన్నోసార్లు విజ్ఞప్తులు కూడా చేశారు. అయినప్పుడు కూడా ఎల్లంపేట మండలానికి ధూళి కొదిలిసినట్టుగా విడిచిపెట్టిస్తున్నారు. ఇంతవరకు కూడా ఎటువంటి మంచి కార్యక్రమాలు జరగలేదు. అందుకు కారణం వల్ల మాకు ఈ ఇక్కడ శాసనసభ్యులు కూడా మాకు నిండా సహకారం చేయక చాలా పేదలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేము చేరడం జరిగింది. దానివల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద పేద ప్రజలకు అందరికీ
న్యాయం జరుగుతుందని ఆశించుకుంటున్నాం, మేమందరమని కోరుకుంటున్నాం. ఏ రకమైన సమస్యలు ఇంక ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మీ ప్రాంతానికి వస్తున్న పరిస్థితుల్లో ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది? ఈరోజు ఈ మన పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తాను, వీళ్ళకి అందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి కలమట వెంకటరమణ గారు ఇక్కడి నుంచి ఫిరాయింపు చేశారు. ఫస్ట్లో పార్టీలో గెలిచి ఒక పార్టీ జెండా పెట్టు గెలిచి కూడా ఆ న్యాయం చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయారే, కానీ వాళ్ళకి న్యాయం చేసుకుంటారు కానీ ప్రజలకు ఏ విధంగా కానీ కూడా న్యాయం జరగలేదు. తర్వాత మన నియోజకవర్గంలో ఎర్రమండలంలో 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి మొదటి నుంచి ఉంది. దాన్ని కూడా నేను ముందుకు తెస్తాను, 100 పడకల హాస్పిటల్ తెస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ఒక రాయి కూడా శంకుస్థాపన చేయడం కానీ, ఒక రాయి కాదు ఇసుక పూస కూడా వేయడం లేదు. ఇసుకను మాత్రం అమ్ముకొని ఆయన కోట్లు గడిస్తుండే కానీ 100 పడకల హాస్పిటల్ మాత్రం పూర్తి అవ్వలేదు. ఎంతో కనీసం దానికి పట్టించుకునే విధంగానే ఆయన కృషి చేయలేదు. అలాగే మొన్న తిత్లీ తుఫాను కూడా కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళకి లేకపోతే మామిడి చెట్లు, ఒక మామిడి చెట్టు కూడా ఊర్లో లేని వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు మామిడి తోట రాపించుకొని ఆయన సమక్షంలోనే డబ్బులు కూడా డ్రా చేసుకుంటారు. అలాంటిది మామిడి తోటలు పోయిన వాళ్ళకి ఏమాత్రం కూడా ఏమీ ఉపకారం జరగలేదు. అలాంటి ఎమ్మెల్యే ఇక్కడికి మనకి పని చేయని ఎమ్మెల్యే మనకు అవసరం ఉందా అని చెప్పేసి నేను ప్రజలు కూడా అడుగుతున్నా. ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇలాంటి ఎమ్మెల్యే మనకు వద్దు, మనకి పనిచేసే ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అందరూ మీరు ప్రజా తీర్పు కరెక్ట్గా ఆలోచించి మీరు ప్రజలు నాయకుల్ని తీర్పు ఇచ్చి నాయకులను గెలిపించుకోవాల్సిందిగా మనవి చేసుకున్నాం. చెప్పండి సార్, యువతగా ఏ రకంగా ఎదురు చూస్తున్న పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదయాత్రకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ యువతకి హామీ ఇచ్చింది, బాబు వస్తే జాబ్ వస్తుంది. ఏ మేరకు మీ నియోజకవర్గంలో కొత్తగా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉందా? ఇంతవరకు అయితే మా నియోజకవర్గంలో ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు అయితే దాఖలు అయితే ఇంతవరకు లేదు. ఇంతవరకు అప్పుడు కూడా హామీలు ఇచ్చారు, ఎందుకు మాకు బాబు వస్తే జాబ్ వచ్చొద్దని చెప్పేసి. ఇప్పుడు ముత్తకంఠంగా చెప్తూ ఉన్నాము, బాబు వస్తే జాబ్ రాదు, బాబు పోతే జాబ్ వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాకు నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఎంతవరకు కూడా ఇచ్చేటటువంటి దాఖలు అనేది ఎంతవరకు కనిపించడం లేదు. మొన్నను రీసెంట్గా ఏం చేస్తున్నారు, ఒక 5 ఎకరాలు దాటితే కానీ చెప్పే ఉంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెడదామన్నా సరే రిజెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు అనేది చాలా వరకు ఉన్నాయి. దీంతో చంద్రబాబు నాయుడుకి నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఈ 4.5 ఏళ్ళుగా మమ్మల్ని నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు మీకు ఎక్కడా కనిపించిన ప్రక్షాళన ఇంతవరకు ఈ ఎలక్షన్ ముందుగా వచ్చేటటువంటి ఈ పరిణామాలు చూసి ఈ రకంగా ఏంటి ఓటుకు నోటు ఇచ్చేటటువంటి విధంగా ఇప్పుడు ఈ ముందు 2,000 1,000 రూపాయల నిరుద్యోగ భృతి అనేటటువంటిది ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి పరిస్థితులను కొనసాగినట్లయితే మేము కూడా నిరుద్యోగులం అందరము కూడాను మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వినతి పత్రాన్ని మేము సభావినయంగా విన్నవించాము. అదేవిధంగా మాకు ఉద్యోగాలు రావాలి అంటే బాబు గారు పోవాలి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు కూడా ఏదైతే ముక్తకంఠంతో చెప్తుందో కూడా బాబు పోతే తప్ప జాబు రాదు, ఖచ్చితంగా గడిచిన 4.5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు నాకు ఆగ్రహం విద్యార్థులు వ్యక్తమవుతుంది. చివరాకరణ ఎన్నికలు సమీపిస్తున్న తరంలో కేవలం కొద్ది మందికి అది అధికార తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే నిరుద్యోగ భృతి అంటూ డ్రామాలు ఆడుతున్నారు. దానికి అనేక 1,00,000 నిబంధనలు పెట్టి తాము దరఖాస్తు చేసుకున్న వాటిని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరమైన కారణంతో తిరస్కరిస్తున్నారని చెప్పి ఆవేదన యువకులు వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన స్థానిక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించారు. అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించి తన అన్యాయాలకి తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోవడం చెప్పి ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్య తీసుకొచ్చి వాళ్ళ బహిరంగ సభ ద్వారా నియోజకవర్గం ప్రజల ద్వారా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి వీళ్ళంతా కూడా స్పష్టం చేస్తున్నారు. బిందు.